అష్టదరిద్రుణ్ణి ఆముదంలో ముంచిన అస్సలే అంటలేదట. ఆగో అట్లనే ఉన్నది కాంగ్రెస్ సర్కారు ముచ్చట అంటారు కొంతమంది. కేసీఆర్ సర్కారు మందు దుకాణాల కోసం టెండర్లు పిలిస్తే ఎట్లొచ్చేది, ఏం కథ దరఖాస్తులు కుప్పలు తెప్పలు వచ్చి వాడేది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకు సుక్కలు కనిపించేది అవిటిని లెక్క పెట్టలేక. కానీ ఇప్పుడు బార్ షాప్ల కోసం టెండర్లు విడుదల చేసి 20 రోజులు అవుతున్నా కనీసం 10,000 దరఖాస్తులు కూడా రాలేదంటే ఏమన్నట్టు. బాగుపడనోనికి బంగారం దొరికిన బరకత్ లేక చిల్ము పట్టింది అన్నట్టు బారు షాప్ల టెండర్ల కూడా కాంగ్రెస్ సర్కార్ కు కిస్మత్ కలిసి వస్తలేదు. అందుకే ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ షాక్ వాళ్ళు పడరాని పాటలు పడుతున్నారు. తెలంగాణ జనాల ఫోన్లకు మెసేజ్లు పంపుతున్నారట. మందు షాప్ల కోసం దరఖాస్తులు చేసుకోండి, త్వరపడండి, ఆలోచించిన ఆశాభంగం, మంచి తరుణం మించిన దొరకదని అడ్వర్టైజ్ చేసినట్టు ఫోన్లకు మెసేజ్లు రాసి పంపుతున్నారట. పాపం ఆఫీసర్లు ఎంత తిప్పలు పడుతున్నారో ఏమో. కేసీఆర్ సర్కారు ఉన్నప్పుడు 1,32,000 దరఖాస్తులు వస్తే ఇప్పుడు 7,000కు తక్కువనే వచ్చినాయట. ఎందుకు ఇట్లా జరుగుతున్నదంటే తెలంగాణ సర్కార్ 2 లక్షలు ఉన్న దరఖాస్తు ఫీజును 3 లక్షలకు వేసే వరకు జరంత జంకుతున్నారట మంది వ్యాపారం చేసేటోళ్ళు. అయితే ఇంత తక్కువ దరఖాస్తులు వచ్చినప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళకు లక్కీ డ్రాల వార్ షాప్ దక్కే ఛాన్స్ ఉంటది. ఎక్కువ దరఖాస్తులు వచ్చినప్పుడు కంటే ఇప్పుడే టెండర్లు దక్కుతాయని ఆలోచన చేసిన కొందరు దరఖాస్తు చేసుకోవాలనే ఆలోచనతోనున్నారట. మరి ఆఖరి డేట్ నాటికి ఎన్ని అప్లికేషన్లు వస్తాయి, ఎంతమంది నా అదృష్టం గజ్జి పట్టినట్టు పడుతుంది అనేది ముందు ముందు చూడాలి.